హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే మనకు చాలా మంది కాల్స్ చేసి సార్ ఆర్ఎంఎస్కి సంబంధించి ఎగ్జామినేషన్ దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అడగడం అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామినేషన్ ఏదైతే ఆర్ఎంఎస్ కి సంబంధించి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది సో 17th అయితే ఉండటం జరుగుతుందండి. ఇంకా మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో వీలైనంత తొందరగా ఇప్పుడే మీరు ఏదైతే డౌన్లోడ్ ఏదైతే చేసుకోవాలో ఆ డౌన్లోడ్ అయితే చేసేసుకోండి అడ్మిట్ కార్డ్స్ అనేవి. అట్ ద సేమ్ టైం డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో ఏ విధంగా చేసుకోవాలో మీకు ఒకసారి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం గూగుల్ పేజ్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీ మొబైల్లోనైనా సరే ల్యాప్టాప్లోనైనా సరే పేజ్ అనేది ఓపెన్ చేసేటప్పుడు మనకి గూగుల్లో ఆర్ఎంఎస్ అడ్మిట్ కార్డ్స్ అని చెప్పేసి మనం ఇలా టైప్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ లోనే వస్తుంది రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఇండియా అని చెప్పేసి వస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, సో కాస్త మీరు డౌన్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ సిఈటి కార్నర్ అని చెప్పేసి మనకు ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే సిఈటి 2023 ఆర్ఎంఎస్ ఉందో ఇక్కడ మనకు కొంత మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ అవ్వట్లేదని సో కొంతమంది ఏంటంటే కంప్లైంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఒక ఏదైతే పీడిఎఫ్ ఫైల్ ఉంటుందో ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ అనేది సో 17 డిసెంబర్ 2023 అనేది ఇవ్వడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం సో లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఎవరైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు స్కూల్స్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. అట్ దట్ సేమ్ టైం మనము డౌన్లోడ్ చేసుకోవటానికి ఏ విధంగా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సిటీసీ కార్నర్ లోనే సో ఇది కాస్త వెయిట్ చేసినట్లయితే సో ఫస్ట్ కోలం అయిపోయిన తర్వాత సెకండ్ కోలం అనేది మనకి రావడం జరుగుతుంది. సెకండ్ కోలం వచ్చేంత వరకు ఒకసారి వెయిట్ చేయండి. సో అక్కడ మీకు ఏంటంటే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మొత్తం అంతా ఎతికేసి సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో చాలా ఈజీగా దీన్ని అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సిఈటి 2023 ఆర్ఎంఎస్ అని ఉంది కదా, సో క్లిక్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిఈటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉన్నాయి కదా, సో ఇది మనం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సో ఎవరైనా చదువుకోవాలనుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కంప్లీట్ గా మీరు చదువుకోండి అమ్మా. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో అవసరం లేదనుకుంటే సో ఫైనల్ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ అనేది చేసేసి సబ్మిట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, సో దీన్ని సబ్మిట్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవటానికి సో ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లోజ్డ్, ఎందుకంటే మనకి ఆల్రెడీ అప్లై చేసుకునేటప్పుడు మనకి ఈ రిజిస్ట్రేషన్ ట్యాబ్ అనేది ఓపెన్ లో ఉండేది. సో టైం అయిపోయిన తర్వాత ఆ ట్యాబ్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది అనమాట. దాన్ని ఇంకా మీరు టచ్ చేయక్కర్లేదు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో లాగిన్ ఏది ఉందో లాగిన్ దగ్గర మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్, ఓకేనా, సో 3 కూడా ఎంటర్ చేసి సో ఇక్కడ పాస్వర్డ్ మీకు కనిపించకపోయినట్లయితే సో ఇక్కడ మీరు ఏదైనా డ్రా చేసేటప్పుడు అదే మీరు చూసుకునేటప్పుడు ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే కనిపిస్తుంది. సో జాగ్రత్తగా మీరు చూసుకొని దాన్ని అయితే ఎంటర్ అయితే చేయండి అనమాట. ఓకేనా, సో తర్వాత ఫైనల్ ఇక్కడ లాగిన్ చేసినట్లయితే మీ ఏదైతే అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్ అనేది కంప్లీట్ గా ఓపెన్ అయిపోతుంది. అట్ దట్ సేమ్ టైం ఇక్కడ రైట్ టైం కాలమ్ లోనే మీకు సో డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేసి ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో గైస్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా. అట్ దట్ సేమ్ టైం ఇంకొంతమంది చాలా మంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే ఫర్గెట్ పాస్వర్డ్. మీరు ఎవరైనా సరే మీ యొక్క పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే ఆ పాస్వర్డ్ అనేది సో మళ్ళీ మీరు తెలుసుకోవడం కోసం ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది కదా, సో దీన్ని మీరు క్లిక్ చేసేసి దాన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కొన్ని బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిల్ చేసేసి మీ యొక్క పాస్వర్డ్ అనేది రిట్రైవ్ చేసుకోలేదా చేసుకోవచ్చు. అట్ దట్ సేమ్ టైం రీఎంటర్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఉండొచ్చు. మీలో ఎవరికైనా సరే పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే మీకు చేసుకోవడం రాకపోయినట్లయితే ఒకసారి మాకు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మేము మీకైతే రిప్లై చేయడం అయితే జరుగుతుంది. మీ పాస్వర్డ్ అయితే మేము మళ్ళీ రియాక్టివ్ చేస్తాము. సో అప్పుడు మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో 17th మనకి సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఉంది కాబట్టి
సో మీకు ఎక్కువ టైం అనేది లేదు. సో ఈ టైంలో మీరు ఎక్కువగా బుక్స్ తీసి చదవద్దమ్మా. సో మీరేం చేస్తారంటే ఏదైతే సిలబస్ ఉందో ఒకసారి సిలబస్ అంతా కూడా ఒకసారి తిరగేసుకోవటం. ఓకేనా. ఏ టాపిక్స్ ఉన్నాయో చూసుకోవటం. ఏమైనా చేసినట్లయితే ఏమైనా మీరు ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా. సో ఆ ఎగ్జామినేషన్స్ అనేవి మీరు అటెండ్ అయితే చేయండి. ఓకేనా. సో కంప్లీట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్స్ మోడల్ పేపర్స్ ఉంటాయి కదా, అవి మీరు అటెండ్ చేసినట్లయితే సో మీకు కంప్లీట్‌గా ఏంటంటే ఫైనల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలని ఒక ఆలోచన వస్తుంది. సో ఆ పనైతే చేయండి. సో ఈ టైంలో మళ్ళీ మొదటి నుంచి మీరంతా కూడా ప్రిపేర్ అవ్వటం ఇటువంటివేమీ చేయొద్దు. సో ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు ఎక్కడైనా సరే మీరు మిస్టేక్స్ చేసినట్లయితే పర్టిక్యులర్ ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఆ చాప్టర్ ఏదైతే ఉంటుందో దాని మీద అయితే ఫోకస్ చేయండి. మిగతా వాటి మీద మీరు అంత ఎక్కువగా ఫోకస్ చేసి సో మీ స్కోరింగ్‌ని అయితే లాస్ అయితే చేసుకోవద్దు. ఓకేనా. సో అందరికి ఆల్ ది బెస్ట్. ఎగ్జామినేషన్ అందరూ కూడా బాగా రాయండమ్మా.